హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్యాన్సర్ కుర్రోడు. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. నేను కూడా ఎప్పుడెప్పుడు మీ ముందుకు ఒక మంచి కాంటెంట్‌తో వద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో, మదర్స్ డే పర్ఫెక్ట్ అనిపించింది నాకు. సో, నేను ఈ వీడియో పెట్టే టైంకి మదర్స్ డే అయిపోయి చాలా రోజులే అయిపోయి ఉంటది. బట్ ఐ వాంటెడ్ టు షేర్ వాట్ వి డిడ్ ఆన్ దట్ డే. ఎక్కడెక్కడికెళ్ళాం, ఏమేం చేసాం అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వీడియో పెడుతున్నాను ఇప్పుడు. కొంచెం లేట్ అయినా ఏమనుకోకండి. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ఈరోజు లక్ష్మి యొక్క ఫస్ట్ మదర్స్ డే అనమాట. మా అబ్బాయితో షీ ఈస్ సెలబ్రేటింగ్ హర్ ఫస్ట్ మదర్స్ డే. సో, నేను మా ఎంటైర్ జర్నీ ఆఫ్ ద డే మీతో షేర్ చేసుకుంటాను. సో, స్టే ట్యూన్డ్. అందరికీ తెలిసిందే లక్ష్మి 2 మంత్స్ బ్యాక్ ఇండియా ఎళ్ళింది. వస్తూ వాళ్ళ అమ్మగారిని అడిగిందనమాట. మమ్మీ కొంచెం వస్తావా? ఆరాం చూసుకోవడానికి మాకు కొంచెం హెల్ప్ కావాలని చెప్పి. సో, మనవడిని వదిలి ఉండలేక మా అత్తగారు మళ్ళీ వచ్చారనమాట. కొంచెం కష్టమైనా ఈసారి ఉంటాను అని చెప్పేసి. సో, దిస్ టైమ్ షీ ఈస్ స్టేయింగ్ విత్ అస్ ఫర్ 4 మంత్స్ అండ్ ఆవిడతో పాటు లక్ష్మి వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది. సో, ఇట్ విల్ బి డబుల్ ఫన్. Socks nagdadayem. ఈ మదర్స్ డేని మేము ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అందరం కలిసి మా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ అయినా సరే ఫస్ట్ వాచ్ అని ఒక బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ ఉంటది. అక్కడికొచ్చాము అండ్ వి లవ్ ద ఫుడ్ ఓవర్ హియర్ అనమాట. అండ్ మాకెప్పుడు ఛాన్స్ దొరికినా బ్రేక్‌ఫాస్ట్ బయట తినాలి అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వి కన్సిడర్. మా హాస్ని చాలా హెల్తీగా ఆర్డర్ ఇచ్చింది. షీ గాట్ వెరీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. మా అత్తయ్య గారు ప్యాన్ కేక్. The mother is mothering. Arav is eating his. ద మదర్ ఈజ్ మదరింగ్, బాయ్ ఈజ్ బాయింగ్. Mother's Day special brunch. ఎస్, మదర్స్ డే స్పెషల్ బ్రంచ్. Happy Mother's Day, mummy. Mummy, happy Mother's Day, mummy. Mummy, happy Mother's Day, Akka. హ్యాపీ మదర్స్ డే రామలక్ష్మి. లాస్ట్ టైం మీరు చూసిన ఆరోకి ఇప్పుడు మీరు చూస్తున్న ఆరోకి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉందండి. అంత చేంజ్ అయిపోయాడు వాడైతే. సో, లాగని టేబుల్ క్లాత్ ఉండదు, పడని ప్లేస్ ఉండదు ఇంట్లో. సో, ఈ బికేమ్ సో యాక్టివ్ బేబీ అనమాట. ముందైతే చక్కగా కామ్గా ఉన్నాడు. అన్నీ వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి అనుకున్నాం. బట్ ఎస్, నా కొడుకు అని అనిపించింది నాకు. బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ అవ్వగానే మేము ఫాస్ట్‌గా ఫ్రూట్ ఫార్మ్‌కి వచ్చాము. ఎందుకు ఫాస్ట్‌గా వచ్చాము అంటే, యాక్చువల్లీ మేము స్ట్రాబెర్రీ పికింగ్ అనేది మా మెయిన్ ఈవెంట్ అనమాట ఈరోజు. అది 1 PMకి క్లోజ్ అయిపోతుంది. అండ్ మేము బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌కి వెళ్ళింది 10కి. అక్కడ లైన్ చూసి అబ్బా ఎక్కడ అయిపోద్ది 12 అని అనుకున్నాం. బట్ లక్కీలీ మాకు తొందరగా సీట్ దొరికింది అండ్ వీ వర్ ఏబుల్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దేర్ సో ఎర్లీ. అండ్ ఇక్కడ టైంకి రాగలిగామనమాట. సో, ఎస్, మనం ఇప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్‌కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే, మీరు ఇది వరకు కనుక యాపిల్ పికింగ్ వీడియో చూసుంటే సేమ్ అదే ఫామ్‌కి వచ్చాం మనము. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ ఉంటుంది, బ్లూబెర్రీ పికింగ్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఒక చోట యాపిల్స్ ఉంటాయి, ఒక చోట స్ట్రాబెర్రీస్ ఉంటాయి, ఒక చోట బ్లూబెర్రీస్ ఉంటాయి. అలా ఉంటదనమాట. అండ్ మాకు తెలిసింది ఏంటి అంటే, ఇక్కడికి వెళ్దాము అన్న తర్వాత దేర్ ఆర్ సమ్ సీజన్ పాసెస్ అనమాట. అండ్ ఇవాళ ఈ సీజన్‌కి ఫస్ట్ స్ట్రాబెర్రీ పికింగ్. అందుకని చెప్పి వీళ్ళు ఒక పార్టీలా ఇస్తున్నారు. ఆల్ యూ కెన్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఆర్ ప్యాన్ కేక్స్ అనమాట. ఆల్ యూ కెన్ ఈట్ ప్యాన్ కేక్స్, దానికి టికెట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ సీజన్ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఇవాళ ఎంట్రీ ఉందన్నమాట. సో, దాని గురించి మేము సీజన్ పాస్ తీసుకున్నాము అండ్ వీఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ అగెయిన్ ఫర్ బ్లూబెర్రీస్. మేబీ కుదిరితే మేము మళ్ళీ యాపిల్స్ మళ్ళీ రావచ్చు. సో, అందుకని చెప్పి సీజన్ పాస్ తీసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ మనీ కూడా ఇంపార్టెంటే కదా. సో, నార్మల్ టికెట్ వచ్చి $10 పర్ హెడ్. అది 4 మెంబర్స్కి 40 అవుతుంది. బట్ $35 ఆర్ $30కి సీజన్ పాస్ వస్తుంది. అండ్ విత్ దట్ సీజన్ పాస్ 5 అడల్ట్స్ రావచ్చు అనమాట వెన్ యూఆర్ బయింగ్ ఇట్ ఆన్లైన్. అది ఇంకా మంచి డీల్ అనిపించింది. సో, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రావచ్చు త్రూ అవుట్ ద సీజన్. సో, మా ట్రాక్టర్ బండి వచ్చిందనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో, ఈ ట్రాక్టర్ బండి ఎక్కేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఏం చేసాము అంటే, ముందుకెళ్ళి కూర్చుందామని చెప్పి వీడిని ఆ టైర్ సేఫ్ తిప్పి కూర్చోబెట్టాం. సో, లిటరల్లీ దుమ్ముబడింది. అది నేను వాడికి అడ్డుగా నుంచోవాల్సి వచ్చింది. సో, విచ్ లెసన్ లెర్న్ అనమాట. వచ్చేటప్పుడు అయితే ఇటు తిప్పి పెట్టాము. ఎస్, వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ స్ట్రాబెర్రీ పికింగ్స్. నేను ఎప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళలేదండి. ఇదే నా ఫస్ట్ స్ట్రాబెర్రీ పికింగ్. అండ్ టు బీ హానెస్ట్, యాపిల్ పికింగ్ తర్వాత ఇదే జరుగుతుంది. దట్స్ మై ఫస్ట్ పికింగ్ ఆఫ్ ఎనీ ఫ్రూట్ అండ్ దిస్ మై సెకండ్ పికింగ్. అండ్ వీళ్ళు చెప్తున్నారనమాట, ఇక్కడ స్ట్రాబెర్రీస్ అనేవి మీరు
ఎట్లా పడితే అట్లా లాగకండి. మీరు ఒకవేళ కనుక ఫ్రూట్ పట్టుకుని మొత్తం ట్రీని లాగితే ఒక్కొక్కసారి ట్రీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దే ఆర్ గివింగ్ సమ్ గైడ్ లైన్స్. ఫ్రూట్ని అనేది మీరు జస్ట్ అలా పించ్ చేసి తుంచాలి సింపుల్గా అని చెప్పారు. సో మేము కూడా అట్లానే వెళ్ళి ఫాలో చేసాము. అండ్ ఎస్, చాలా క్రౌడ్ ఉన్నారు ఇవాళ కూడా. నేను మీకు చూపిస్తాను ఆ స్ట్రాబెర్రీస్ అనేవి ఎంత తాజాగా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్ట్రాబెర్రీ ఈటర్. నేను అసలు స్ట్రాబెర్రీస్ చాలా రేర్గా తింటాను. నేనే 10 వేసాను అక్కడ చెప్పాలి అంటే, అంత బాగున్నాయి. సో నేను మీకు చూపిస్తా పదండి. కనిపించట్లేదు. అక్కడ ఉన్న స్టాఫ్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చి పిక్ చేసుకున్నారో అక్కడ చాలా తక్కువ ఉంటాయి కదా. సో మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, ఆర్ఎల్స్ ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళండి, మీకు ఎక్కువ ఫ్రూట్ అనేది కనిపిస్తుంది. దెన్ యూ కెన్ ప్లగ్ ద ఫ్రూట్స్ అని చెప్పేసి మాకు గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు. అక్కడ ఇంకా ఉంటాయి పకోడీ. పదండి. స్ట్రాబెర్రీ పికింగ్ అనేది పిల్లలందరికీ మంచి యాక్టివిటీ అండి. అండ్ స్ట్రాబెర్రీస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు స్ట్రాబెర్రీ పికింగ్ అంటే మంచి ఇంట్రెస్ట్తో వస్తారు. అండ్ దీనికోసం ఏమీ చెట్లు ఎక్కక్కర్లా, పుట్లకు అక్కర్లేదు, మనం జస్ట్ కిందే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు రీచ్ అండ్ ప్లక్ ఇట్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ కిడ్స్ పర్టికులర్లీ. Pinch the stem. ఇదిగోండి, ఇట్లా కోస్తూ ఒకటి దొరికితే ఎలా ఉంది? టిప్ చెప్పు ఎలా కొయ్యాలో. పొల్లగా ఉందా? బాగుంది. కొయ్యాలి, పింక్ చేసి ఇలా పించ్ చేసి స్టెమ్తో కొయ్యాలి. ఇది తీసేస్తే కాయ పాడైపోతుంది. అండ్ ఫుల్ రెడ్ అయితేనే బాగా ముగ్గినట్టు. ఇక్కడ చూడు, మెరిసిపోతున్నాయి. మెల్ల. మా అబ్బాయిని ఇస్తారా? పికింగ్ చేస్తా. మమ్మీ అసలు రంగుల్లో దిగింది. చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ ఫన్ చేసుకుంటున్నారు కానీ మా అత్తగారు మాత్రం ఒక ఉద్యమంలో మంచి మంచి ఫ్రూట్స్ అన్ని మాకే దక్కాలి అని ఒక పట్టుదలతో వెళ్ళిపోయి అన్ని కోసేస్తున్నారు. స్ట్రాబెర్రీ పికింగ్ నేర్పిస్తుంది. ఎంత రెడ్గా ఉందంటే స్ట్రాబెర్రీ. ఫస్ట్ ఇది ఉందా ఇక్కడ, బాగుంది. యూజువల్లీ మనం షాప్లో కొనే లోపల వైట్గా ఉంటాయి. ఇది చూడండి, లోపల కూడా రెడ్గానే ఉంది, ఏదో రెడ్ పెయింట్ వేసినట్టు. మేము వీడితో పండుకోవద్దామని చాలా గట్టిగా ట్రై చేసాం అనమాట. వాడు ఎన్నిసార్లు టచ్ చేస్తాడు కానీ చాలా కోయట్లేదు. సో అందుకే మేమే కొలిసి మా అమ్మ అనిపించాము. అండ్ వాడిని ఎంకరేజ్ చేయడానికి కొన్ని క్లాప్స్ కొట్టాము. యూ గాట్ స్ట్రాబెర్రీ. నార్మల్గానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్ట్రాబెర్రీస్ ఫర్ ఆరవ్. ఈ స్ట్రాబెర్రీ అనే ఫ్రూట్ అయితే కొంచెం ఎక్కువ తింటాడు. అండ్ బాగా నచ్చినట్టు ఉంది. ఒక 2 స్ట్రాబెర్రీస్ అలా తిన్నాడు ఫామ్లో. అండ్ వీడేంటి అంటే ఆ పింక్ డ్రెస్ చేసుకుని ఆ స్ట్రాబెర్రీస్ కొరికి ఆ మూతి మొత్తం చేసుకుని వీడు చిన్న సైజ్ స్ట్రాబెర్రీలా ఉన్నాడు, చాలా క్యూట్గా. చూపిండి, కష్టపడి ఆవిడకి వస్తే మీరు తినేస్తున్నారేంటి? ఇంత దూరం వచ్చామంటే మరి మినిమం ఫోటోషూట్ ఉంటుంది కదా. సో మాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని పిక్ చేసుకున్న తర్వాత ఒక 4-5 ఫోటోలు దిగేసాం అనమాట. అండ్ నౌ వీఆర్ రెడీ టు గో బ్యాక్. సో అందరికీ మైండ్ సెట్ ఏముంటుందంటే సెకండ్ టైం పేరెంట్స్ వస్తే చాలా బోర్ అయిపోతారు ఏంటి అనేసి. మా అత్తగారు వితిన్ 6 months సెకండ్ టైం వచ్చారు. సో ఆవిడని అడుగుదాం, రియల్గా అసలు నిజంగానే సెకండ్ టైం వచ్చినప్పుడు పేరెంట్స్ బోర్ అయిపోతారా ఏంటి అన్నది. అప్పుడు అసలు ఫస్ట్ టైము లక్ష్మి మిమ్మల్ని ఇదేంటిది మమ్మీ మళ్ళీ రా మాకు ఆరవ్తో హెల్ప్ కావాలి అంటే మీ ఇంటర్నల్ ఫీలింగ్ చెప్పండి. లోపల ఏమనుకున్నారో చెప్పండి. లోపల అంటే బోర్గా ఉంటుంది అనిపించింది, కానీ ఆరవ్ కోసం వచ్చారా? సో అది బట్ యా బోర్ ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. బట్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, మన సిచ్యువేషన్ బట్టి అది ఇది. సో లాస్ట్ టైం మన యాపిల్ ఫామ్కి వచ్చాం కదా, అదిగోండి ఆ టైప్ ఉంది యాపిల్ ఫామ్. మనం వచ్చింది సేమ్ ఫామ్కే, బట్ ఈసారి ఈ టైప్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చాము. అదిగోండి మేము కోసిన యాపిల్ స్ట్రాబెర్రీస్. మనకి ఇలా ఒక బాస్కెట్ ఇస్తారు. ఆ బాస్కెట్లో మనం స్ట్రాబెర్రీస్ అనేది కోసుకుని వెళ్ళాలి. సో ఈ బాస్కెట్ వచ్చి 50 cents.
అండ్ స్ట్రాబెర్రీస్ ఎంత వెయిట్ ఉంటే వెళ్ళేటప్పుడు ఆ వెయిట్ ప్రకారం మనం మనీ పే చేసి వెళ్ళాలి. యాపిల్స్ లాగా ఒక బ్యాగ్ ఇస్తే బ్యాగ్లో ఎన్ని నింపుకుంటే అని నింపుకోవడం కాదు. రావాలమ్మా రావాలి, తాజా తాజా స్ట్రాబెర్రీ జస్ట్ ఒక 6,000 అమ్మా. అన్ని కులిపోయినాయి అన్నట్టున్నాయిగా. నీ కష్టపడి కోసేనే నీ అంకమ్మ ఉల్లిపోయినట్టున్నాయిగా అంత. సార్ ఇది పార్ట్ టైం సార్ మీది? ఇదేనండి ఫుల్ టైం, ఐటీ జాబ్ పార్ట్ టైం. ఏ గడ్డి మట్ట, ఏంటిది అది? గడ్డి మట్ట, గడ్డి మట్ట. మట్ట కాదు, మేటు. దొరికిపోయిన హాసిని. సో మీకు యాపిల్ పికింగ్ నచ్చిందా, ఇప్పుడు వచ్చిన స్ట్రాబెర్రీ పికింగ్ నచ్చిందా అండి? యాపిల్ నచ్చింది. యాపిల్ నచ్చిందా? ఎందుకు? నాకు ఏంటో యాపిల్ అంటే ఇష్టం, యాపిల్ అంటే అందుకని కోస్తుంటే చాలా ఇష్టంగా ఉంది. అవును. నీకు ఉండేదా యూకేలో ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? లేదు ఏ ఫ్రూట్ పికింగ్ వెళ్ళదా? లేదు, లండన్ నుంచి దూరంగా ఉంటాయి ఫీల్డ్స్, లావెండర్ ఫీల్డ్స్, సన్ఫ్లవర్ ఫీల్డ్స్, టులిప్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే. నేను స్టూడెంట్ కదా, బడ్జెట్లో లేదని వెళ్ళలేదు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ రామలక్ష్మి? ఎండ మండింగ్, ఎండ ఇస్ మండింగ్, బుర్ర ఇస్ పగిలింగ్. వాటర్ తో ఉన్నాడు పాపం ఎండ తగిలేసి. ఆ తోటలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రాబెరీ అండి. స్ట్రాబెరీ చేసుకున్నాడు. ఇదండి ఇవాల్టి వీడియో. ఒకవేళ కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్. మీ క్యాన్సర్ స్కోరడు.